శనివారం మరియు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈరోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడినది. శనివారం శ్రీ మహావిష్ణువుకు మరియు శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి తిథి పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైనది. అందుకే ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినంగా చెప్పవచ్చు. శివపురాణం ప్రకారం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన భయంకరమైన హాలాహల విషాన్ని తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన నీలకంఠుడైన ఆ శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలంతా కైలాసం వెళ్ళారు. దేవతలు కైలాసం వెళ్ళే తిథి త్రయోదశి. అందుకే త్రయోదశి అంటే శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు. శని భగవానుడు కూడా త్రయోదశి తిథి నాడే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శని త్రయోదశికి అంత విశిష్టత ఏర్పడింది. అంత విశిష్టమైన శని త్రయోదశి కథను తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఒకప్పుడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కైలాస పర్వతాన్ని చేరుకొని శివుని ముందు శని భగవాను గురించి విశ్లేషంగా పొగడటం మొదలుపెట్టారు. ప్రభు, శనిదేవుడి ప్రభావం అపారమైనది. ఆయన దృష్టి ఎవరిపైన పడితే వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవతలు అయినా, రాక్షసులైనా, మానవులైనా ఎవరైనా సరే శని ప్రభావం విడిచిపెట్టదు. ఆయన కర్మఫలదాత, న్యాయానికి కూడా చిహ్నం అని విపరీతంగా వర్ణించాడు నారదుడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో, నారద, శనిదేవుని ప్రభావం గురించి నువ్వు చెప్పినది నిజమే, కానీ నా పైన మాత్రం అతని ప్రభావం ఉండదు. నేను త్రికాలదర్శిని, త్రిలోకనాథుణ్ణి. శని భగవానుడు నన్నేమీ చెయ్యలేడు అని అన్నారు. నారదులు వెంటనే శని భగవాను వద్దకు వెళ్ళి శివుడు చెప్పిన మాటలను అతిశయోక్తిగా వివరించారు. శనిదేవ, శివుడు మీ శక్తిని తేలిగ్గా తీసుకున్నారు. మీరు అతని ఏమీ చేయలేరు అని చెప్పాడు నారదుడు. ఈ మాటలు విన్న వెంటనే శని భగవానుడు ఆలోచనలో పడ్డారు. నారద మహాదేవ, నా ప్రభావాన్ని అర్థం చేసుకోలేదు అనుకుంటా. రేపు నిర్ణయిత సమయంలో నేను శివుణ్ణి పట్టి పీడిస్తాను అని శపథం చేశారు. తన మాటలు శనిదేవుడికి చేరాయని తెలిసిన శివుడు ఆ శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి భూలోకం వచ్చి మర్రి చెట్టు యొక్క తొర్రలో దాక్కున్నారు. శని భగవానుడు కూడా పరమశివుణ్ణి వెతుకుతూ భూలోకానికి వచ్చారు. చాలా వరకు వెతికిన తర్వాత పరమేశ్వరుడు చెట్టు త్వరలో ఉన్నట్టు గ్రహించారు. వెంటనే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి, ప్రభు, మహాదేవ, మిమ్మల్ని నేను పట్టాను అని చెప్పాడు గంభీరంగా. దానికి శివుడు ఆశ్చర్యపడి వెంటనే బయటకు వచ్చి, శనీశ్వర, నేను నిన్ను తప్పించుకున్నాను. ఈ చెట్టు తొర్రలో దాక్కున్నాను. మరి నువ్వు నన్ను ఎలా పట్టావు అని ఆశ్చర్యంగా అడిగాడు శివుడు. ఆ మాటలు విన్న శని భగవానుడు వినయంగా నమస్కరిస్తూ, ప్రభు, మీరు ముల్లోకాలను పాలించి మహాదేవుడు, సర్వశక్తి సంపన్నులు. అటువంటి మీరు నా వలన నా ప్రభావం నుండి తప్పించుకోవడానికి మీరు కైలాసాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ చెట్టు త్వరలో దాక్కున్నారు కదా. ఇదే నా ప్రభావం. నా వల్ల మీకు ఎటువంటి భయం లేదు. మీరు ఏమి చేసినా లోక కళ్యాణానికే కదా. దానిలో కూడా ఏదో తత్వం ఉండే ఉంటుంది. అలా అన్ని విషయాలను వివరించారు. తత్వబోధతో శనిదేవుడి యొక్క నిబద్ధత, న్యాయబుద్ధి, అలాగే శక్తిని మెచ్చిన పరమేశ్వరుడు, శనీశ్వర, నీ శక్తికి
నీ నిబద్ధతను చూసి నేను సంతోషించాను. నిజంగా నువ్వు మహాశక్తివంతుడివి. ఇంక నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తితో అర్చిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా లభిస్తుందని మహాదేవుడు వరమిచ్చారు. శని ప్రదోష వ్రతం ఆచరించే వారి శని దోషాలు తొలగిపోయి వారి జీవితంలో శాంతి సమృద్ధి నెలకొంటుందని నేను అభయం ఇస్తున్నాను అని అనుగ్రహించారు. ఇంకా అప్పటి నుండి శని త్రయోదశి రోజు శనీశ్వరుడితో పాటు పరమేశ్వరుని కూడా పూజలు చేయడం ప్రారంభించారు. శనివారం త్రయోదశి తిథి నాడు ఎవరైతే శనీశ్వరుణ్ణి పూజిస్తారో వారు పరమేశ్వరుని అనుగ్రహానికి, శనిదేవుని యొక్క అపారమైన కరుణకు పాత్రులవుతారు.